ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో రైతులు ధర్నా చేపట్టారు. బీర్సాయిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఐకేపీ సివిల్ సప్లై అధికారులు కుమ్మక్కై వడ్ల కొనుగోలు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. ఐటీడీఏ పీఓ మకరంద్ కొనుగోలు సజావుగా జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. 119 బస్తాలు నింపి పంపిస్తే 16 బస్తాలు కట్ అయినాయి. తేమ అని లేకుంటే పుల్లు ఉన్నదని తప్పు ఉన్నదని 16 బస్తాలు కట్ చేసింది. 16 బస్తాలు కట్ చేస్తే మళ్ళీ రైతుకి వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాం. ఇప్పటికి నెల రోజులు అవుతుంది కానీ కళ్ళ మీద 2 లారీల అడ్లు ధాన్యం మొత్తం కాంట పెట్టినాయి. ఇప్పటిదాకా ఒక్క లారీ కూడా రాలేదు. అదే పక్క సెంటర్లో గుంటూరు సెంటర్లో మాత్రం 5 లారీలు ఇప్పుడు లోడ్ నిండుతుంది. 5 లారీలు పోయినాయి అక్కడ నుంచి. మరి మా దగ్గర ఎందుకు అంటే ఐకే పనులను ఈ సివిల్ సప్లైలు అంటే వీళ్ళు కుమ్ముక్కాయి ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బులు లంచం తీసుకొని బండ్లు పంపిస్తారు. దళారీ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి వీళ్ళిద్దరు కుమ్ముక్కాయి మాకు బండ్లు పంపిస్తలేరు. కాబట్టి ఇట్లా ధాన్యం అంతా ఇక్కడనే ఉన్నది. కావాలంటే ఇప్పుడు బాగు ఎనీ టైం ఇప్పుడు 2 లారీల లోడ్ ఉన్నది. కావాలంటే ఇవాళ ఎనీ టైం ఇప్పుడు వచ్చి లారీలు గిట్ట వచ్చినట్టు అయితే మేము దాన్ని ఓకే చేసుకుంటాం. లేదంటే మాత్రం మిమ్మల్ని కలెక్టర్ వచ్చేదాకా మాత్రం ఈ సమ్మె మాత్రం విరమించలేదు.